తమ్ముడు చెల్లె అడుగుతున్నా, ఎవరు చుట్టూ తిరుగుతున్నావు? ఎవడైతే నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడో వాడు చుట్టూ తిరుగుతున్నావు. ఏదైతే నీ చదువును పాడు చేస్తుందో దాని చుట్టూ తిరుగుతున్నావు. ఎవడైతే నీ కుటుంబాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాడో వాడు చుట్టూ తిరుగుతున్నావు, దాని చుట్టూ తిరుగుతున్నావు. ఫలితంగా నీ కుటుంబాన్ని కూల్చేసుకుంటున్నావు. భార్య ఉన్నప్పుడు భార్యతో సంతోషంగా జీవించు, దాంతో నీకేం పని? ఉద్యోగం చేసే చోట దాని చుట్టూ తిరుగుతున్నావు, పని చేస్తున్న చోట దాని చుట్టూ తిరుగుతున్నావు. అది తగునా? అవసరమా? అవసరం లేదు. అదొక పిచ్చి. ఏదైతే నీకు హానికరమో, ఏదైతే నీకు క్షేమం కాదో, ఏదైతే నీ కుటుంబానికి మంచిది కాదో, నీ ఆరోగ్యానికి మంచిది కాదో అదే చేయాలని చెప్పి అక్కడే తిరుగుతున్నావు. అడుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? ఏదైతే నీకు హానికరమో, ఏదైతే నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, ఏదైతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తావు, ఏదైతే నీ చదువును పాడు చేస్తుందో, నీ కెరియర్ని పాడు చేస్తుందో అక్కడే తిరుగుతున్నాను. చదువును పక్కన పెట్టేశావు, కాలేజీకి వెళ్ళడం పక్కన పెట్టేశావు, ఆఫీస్కి వెళ్ళడం మానేశావు, కష్టపడి పనిచేయడం మానేశావు. కుక్కను ఒక స్తంభానికి కట్టేసి ఏం చేస్తే చెప్పండి? ఆ స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సైతాను గాడు కూడా ఈ రోజు నీ జీవితాన్ని అలాగే చేసి పడేశాడు. ఎక్కడో ఒక పాపానికి నేను కట్టి పడేశాడు, ఇంకక్కడే తిరుగుతున్నాను. అడుగుతున్నా, దేంతో కట్టి పడేశాడు నిన్ను? ఏ అలవాటుతో కట్టి పడేశాడు?